విశాఖ నగరంలో సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆదేశాలనుసారం జోన్ 2 ట్రాఫిక్ విభాగం ఏసీపీ రాజీవ్ కుమార్ సమక్షంలో సిటీ నలుమూలల సుమారు 70 ప్రధాన జంక్షన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో హార్బర్ డివిజన్లో 14 ప్రధాన జంక్షన్లో ఈ డ్రైవ్ కొనసాగుతుందని ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు తెలిపారు. జీవీఎంసీ 60వ వార్డు శ్రీహరిపురం ప్రధాన జంక్షన్లో రాత్రి 9:30 సమయంలో ఈ డ్రైవ్ కొనసాగింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనదారులకు తగు సూచనలు ఏసీపీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఆ విషయాలు ఆయన మాటలోనే. అందరికీ నమస్కారం. ఈరోజు సిపి సార్ ఏ రవిశంకర్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు మన విశాఖపట్నం సిటీ వ్యాప్తంగా 75 చోట్ల స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనిలో లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు, ఏఆర్ పోలీసు పాల్గొనడం జరుగుతుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిన్న స్పెషల్ డ్రైవ్లో సుమారు 400 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎవరిని బాధపడడం కాదు, చాలామంది మన ప్రతిరోజు ఒక మనిషి అన్న మన విశాఖపట్నం సిటీలో చనిపోతున్నారు. దానిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కూడా కారణము. ఈ డ్రంక్ అండ్ చేయడం వల్ల వారు చనిపోవడం నష్టపోవడం కాకుండా వారి వల్ల మిగతా వాళ్ళు కూడా హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాము. సుమారు ఈ సంవత్సరమే 4 కోట్ల పైన ఫైల్ వేసాము. సుమారు 200 మంది పైగా జైలుకి పంపడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే చాలా తీవ్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇలాగ ఇది ఈ చాలా 2 రోజులు 3 రోజులు కాకుండా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎవరైనా డ్రంక్ చేసి డ్రైవ్ చేయొచ్చు. మీరు డ్రంక్ చేయాలంటే ఇంట్లో బండి పెట్టేసుకొని లేకపోతే డ్రైవర్ తెచ్చుకుని వెళ్ళాలి తప్ప డ్రంక్ డ్రైవ్ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.